అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పారుపేట ఉత్సవ పల్లకి ఆలగడ్డ పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి మొదటి తెలుపు వద్దకు చేరుకోవడంతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నది. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పారుపేట ఉత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. స్వామివారి ఉత్సవ పల్లకి ఆలగడ్డ పట్టణానికి చేరుకోవటంతో పట్టణంలో ఆధ్యాత్మికత పండగ వాతావరణం నెలకొన్నది. మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న మొదటి తెలుపు వద్దకు స్వామివారి పల్లకి చేరుకున్నది. ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ యుగంధర్ బాబు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తి శ్రద్ధలతో స్వామివారికి పోలీసులు, మున్సిపల్, ఎంఆర్ఓ కార్యాలయ అధికారులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పల్లకి అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రమోద్ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు స్వామివారి పల్లకి ఊరేగింపు ప్రశాంతంగా సాగేలా చర్యలు తీసుకోవటం జరిగిందని తెలిపారు. పారుపేట సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలగడ్డ టౌన్కి ఎంటర్ అవడం జరిగింది. దేవుణ్ణి స్వాగతిస్తూ ఈరోజు టౌన్ స్టేషన్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ పారుపేట సందర్భంగా మన ఆలగడ్డ ప్రజలందరూ కూడా సంతోషంగా ఎటువంటి గొడవలు లేకుండా ఏ ఇష్యూస్ లేకుండా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు ఎవరైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయి. అలాగే ఆలగడ్డ టౌన్లో ఒక 3 to 4 days దేవుడి తెలుపులు ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఇవన్నీ పాటిస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా అందరూ పోలీసులు సహకరిస్తారని కోరుకుంటున్నాము. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.